ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే, భగవంతుడు ఇచ్చే దాంతో సంతృప్తి చెందేవాడు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మన ఛానల్ అయితే 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకైతే టైం అస్సలు సరిపోవట్లేదు అనమాట. అందుకని నేనైతే వీడియో చేయలేకపోయాను. ఇక లైవ్ అన్నా చేద్దాం అనుకున్నాను, లైవ్ కూడా చేయలేకపోతున్నానండి. అస్సలు కుదరట్లేదనమాట లైవ్ చేయాలన్నా కానీ. నేనైతే 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లైవ్ అయితే చేశానండి. అదే అనమాట లాస్ట్ లైవ్. ఫస్ట్ అండ్ లాస్ట్ అదొకటే అండి. ఇంతవరకు మళ్ళీ లైవ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు నాకు. మీరేమంటారు? లైవ్ చేయమంటారా వద్దంటారా చెప్పండి అబ్బా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీలో ఎవరైనా సరే లైవ్ చేయమంటే ఖచ్చితంగా నేను లైవ్ చేయటానికి ట్రై చేస్తానండి. నిజానికి నేను 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లైవ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇప్పుడు కూడా నేను లైవ్ చేయలేకపోతున్నాను. నిజానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. త్వరలోనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుందని నమ్మకంతో ఉన్నానన్నమాట. మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాత ఇక మన చేతుల్లో ఏముండదు కదా. మనం ఏం చేయకుండా ఆఫ్ చేసేసి అవ్వట్లేదని బాధపడటం కంటే చేస్తూ ఉండి ఎప్పటికైనా మానిటైజేషన్ అవుతుందిలే అన్న నమ్మకంతో చేయటమే కరెక్ట్ అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. మనం గట్టిగా నమ్మి ఏదో అంటారు కదండి, సాయి పల్లవి సినిమాలో, ఫిదా సినిమాలో అనుకుంటా, గట్టిగా అనుకో అయిపోతుంది అంటుంది కదా. అలాగే నేను గట్టిగా అనుకుంటున్నాను అనమాట. ఇదైతే ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వాలని నా టార్గెట్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. గట్టిగా అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అవ్వాలని అయితే అనుకుంటున్నాను. అవుతుందనే నమ్మకం కూడా నాకైతే ఉందండి. అయ్యేంతవరకు నేనైతే విడిచిపెట్టకూడదని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయి తీరాల్సిందే అని అయితే అనుకుంటున్నానండి. ఏంటో నాకు తెలియకుండానే అలా ఇంట్రెస్ట్ వచ్చేసిందనమాట. ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వాలి అని అయితే అనిపిస్తూ ఉంది. అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో అయితే చాలా వీడియోలు ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇంకా మార్నింగ్ అనమాట, ఇది మార్నింగ్ వ్లాగు. మార్నింగ్ పిల్లలకి నాకు హనీ వాటర్ అయితే కలుపుకున్నామండి. నేను తాగే దాంట్లో కొంచెం లెమన్ అయితే పిండుతానమాట. గోరువెచ్చని నీళ్ళల్లో అయితే కలుపుతానండి. ఇక తర్వాత అయితే నేను గోధుమ పిండి అయితే కలిపి పెట్టానండి, చపాతీ కానీ పిండి నానుతుంటుందని. తర్వాత వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేద్దామని ఇక్కడ వచ్చేసి బంగాళదుంప అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న బంగాళదుంపలను అయితే ఇలా తాలింపేసి ఫ్రై లాగా అయితే చేస్తున్నాను. ఇందులో కొన్ని వాటర్ పోసి అయితే చేస్తున్నానండి ఈరోజు. మా పిల్లలకి కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే నచ్చుతుందనమాట. అందుకని వాటర్ పోసి ఇక మూత అయితే పెట్టేశాను, అవుతుంటుందిలని. ఈలోపు ఇక్కడ నేను చపాతీలు అయితే రుద్దుతున్నానండి. నేను బంగాళదుంపల్లో కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపేసి కలిపేసి కొంచెం వేగనిచ్చి వాటర్ పోసానండి. అవైతే మూత పెట్టాను కాబట్టి మనకు అడుగంటుతుందన్న భయం కూడా ఉండదు. ఈలోపు ఇంకా చపాతీలు అయితే రుద్ది ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. మనం ఇక్కడ వచ్చేసి పిండితో రుద్దుతున్నాం కాబట్టి ఇక చపాతీలు ఒకదానికి ఒకటి అంటుకుంటుందన్న భయం కూడా ఉండదండి. అన్నీ ఒక ప్లేట్లో అయితే వేసేస్తాను ఇలా చేసేసి. ఇక ఈ రోజైతే లేట్ అవుతుందేమోనని చాలా టెన్షన్గా ఉందన్నమాట. పనులు అయితే హడావుడిగా అయిపోతుంది. అంటే కొంచెం లేట్గానే లేచానండి. లేట్గానే లేచి ఇంకా టిఫిన్కి అయితే ఏం లేదనమాట, నానిపోయాలి. మర్చిపోతున్నాను, రోజు నానిపోద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇక ఈరోజు అందుకే చపాతీ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే నేను చపాతీలన్నీ రుద్దుతున్నాను. అలాగే పిల్లలకు కూడా స్నానాలు చేయించాలండి. మా బుడ్డోడైతే వాడికి ఇంకా రాదు కదా స్నానం చేయటము. ఇంక వాడికి నేనే స్నానం చేయించి రెడీ చేయాలి. మా వీగో అయితే చేస్తుంది, కానీ ఇక ధనుష్ అయితే చేయడనమాట. ఇదిగో ఇక్కడ వచ్చేసి కర్రీ అవుతుందండి, చూడండి. ఇదిగో ఇక్కడైతే ముక్కలన్నీ బాగానే ఉడికినాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం కారం అయితే వేస్తున్నానండి. చపాతీలు అయితే రుద్ది ఒక ప్లేట్లో అయితే పెట్టేశానండి.
కారంతో పాటు ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఇందులో కొంచెం ఇది 1 నిమిషం ఉంచేసిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. కొబ్బరి పొడి వేయటం వల్ల మనకి గ్రేవీ కొంచెం థిక్‌గా బాగుంటుందనమాట. ఇక కావాలనుకుంటే కొన్ని బంగాళదుంపలు కూడా మెత్తగా నలిపేయొచ్చండి. నలిపేయమంటే గ్రేవీ బాగొస్తుంది. లేదు ఇంక అలానే ఉన్నా పర్లేదు అనుకుంటే అలానే వదిలేయొచ్చు. ఇదిగో కర్రీ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నాను. మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఇక పిల్లలు బాగా ఫ్రై లాగా ఉంటే చపాతీలో తినడానికి ఇంట్రెస్ట్ చూపించరనమాట. అందుకని కొన్ని వాటర్ పోసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెనం పెట్టేస్తున్నాను. ఇక పెనం పెట్టేసి చపాతీలు అయితే చేద్దామని చేస్తున్నానండి. ఇంకా ఈలోపు మా బుడ్డోడికైతే స్నానం చేయించాననమాట. స్నానం చేయించేసి ఇంక ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను. వాడిని రెడీ చేశాను ఫస్టు. చపాతీలు పిల్లల వాటికి ఒక 4, 5 రుద్దేసి తర్వాత ఇంకా నేను మా బుడ్డోడికైతే స్నానం చేపిచ్చేసి వచ్చాననమాట. కర్రీ అవుతానే ఉంది. కర్రీ అయ్యేలోపు చపాతీలు రుద్దుకొని ఇంకా మా పిల్లలకి స్నానాలు కూడా చేయించేశాను. ఇదిగో ఇక్కడైతే ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇక్కడ చపాతీలు అయితే కాలుస్తున్నానండి. ఈ చపాతీలు వచ్చి 1, 2 కాలుస్తాను. ఫస్ట్ మా బుడ్డోడికి ఇచ్చేస్తే వాడు తింటుంటాడు. ఇంక ఈలోపు మళ్ళీ అన్వీకి జడేయాలండి. జడేయలేదు. ఇక టైం అవుతుందేమోనన్న టెన్షన్ ఒక పక్క ఉందనమాట. పిల్లల్ని త్వరగా రెడీ చేయాలన్న టెన్షన్ ఒక పక్క. ఇక మా పిల్లలు అయితే చెప్తుంటే వినరండి. అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం మమ్మీ, టీవీ పెట్టుకుంటామని గోల్ చేస్తారు. ఇక టీవీ పెట్టుకున్నారంటే తినని కూడా తినరండి. ఇంకా చూస్తూ అలానే ఉండిపోతారనమాట. వద్దు టైం అవుతుందని చెప్తుంటే అస్సలు వినట్లేదు. ఇక ముందులో పెట్టుకొని అలానే కూర్చుంటారు. స్నానం చేయించాను కదా, తుడుచుకొని ఇంకా బట్టలు వేద్దామంటుంటే ఇంకా వాడు టీవీ కల్లే చూస్తూ ఉన్నాడండి. తుడుచుకోరా, నేను కొంచెం నీ కర్రీ తిప్పుతున్నానంటే కర్రీ తిప్పొచ్చేసరికి కూడా వాడు తుడుచుకోకుండా అలానే నించున్నాడు అనమాట. టవల్ కూడా తీసుకోకుండా. అస్సలు వినడు చెప్తుంటే. మా బుడ్డోడితోటి నాకు చాలా ఇబ్బంది అనమాట. ఇక టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. టీవీ ఆఫ్ చేస్తాను ఇలా చేశారంటే ఇంకేంటి మార్నింగ్ టీవీ పెట్టుకున్నారు, ఇలా చేయకూడదని అయితే చెప్పేశాను. అసలు ఈరోజు నాకు హడావుడి మామూలుగా లేదనమాట. చాలా అంటే కంగారుగా ఉందండి. ఈ పిల్లల్ని రెడీ చేశాను. వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. ఇంట్లో అయితే స్నాక్స్కి ఏం లేవన్నమాట. ఇక మా పిల్లల్ని అడిగితే మేము చపాతీ తీసుకెళ్తాం మమ్మీ ఈరోజు స్నాక్స్కి అని అయితే అన్నారు. అమ్మయ్య తీసుకెళ్తామన్నారు అని అయితే అనుకున్నాను. ఇక నేను చపాతీ పెడతాను తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తాం మమ్మీ అన్నారు. సర్లే ఇంకా స్నాక్స్ బాధ అయితే తప్పిందని అయితే అనుకొని ఇక ఫస్ట్ అయితే మా పాపకి జడ అయితే వేస్తున్నానండి. ఇక్కడికి వచ్చేసి 2 చపాతీలు అయితే చేశాను. ఎక్కువ కాల్చలేదండి. ఇక మళ్ళీ టైం అయిపోతుంది ఈలోపు. ఇక జల్లేసానంటే మా పాప కూడా తింటుందని ఇంకా ఫస్ట్ అయితే జడేద్దామని అయితే వచ్చేసాను. రెడీ చేశానండి ఇద్దరిని. మా బుడ్డోడికి అయితే చపాతీ వేసి ఇచ్చానమాట తింటాడని. ఇక నిదానంగా తింటూ ఉంటాడు కదండి, కొంచెం లేట్ అయినా పర్లేదులే అని వేసి ఇచ్చేసాను. వాడు తినకుండా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడండి. ఆఫ్ చేస్తే ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇక ఏం చేద్దాము, ఇంకా స్కూల్కి వెళ్ళే టైం ఏడిపించడం ఎందుకులే అని ఇంకా నేనైతే సైలెంట్గా ఉన్నాను. ఇక ఫస్ట్ అయితే మా పాపకి జడేసేసి ఇంక ఇద్దరు ఒకటేసారి తింటారులే. ఇంకా ఎవరు ఫస్ట్ తింటారు ఏంటి, ఫస్ట్ తిన్న వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తానని అయితే చెప్తున్నాను. అవునా మమ్మీ నిజంగా ఇస్తావా, ఏమి ఇస్తావు చెప్పు అని అయితే మా బుడ్డోడు అంటాడు. నేను ఏమిచ్చేది ఏంటనేది ఇప్పుడు చెప్పను, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ఇస్తాను సర్ప్రైజ్ అనమాట అని అయితే చెప్పాను. నువ్వు ఇయ్యవులే మమ్మీ, అన్ని అబద్ధాలు చెప్తావని అయితే అంటాడు. అబద్ధం కాదురా, నిజంగానే ఇస్తాను, ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాను, కానీ మొత్తం పూర్తిగా తినాలి, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ఇస్తానని అయితే చెప్పాను. సరే నేనే ఫస్ట్ తింటాక కంటే అని అయితే అంటున్నాడు. సరే చూద్దాంలే, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తానని అయితే చెప్పాను. ఇదిగో ఇంక ఇక్కడ వచ్చేసి మా పాపకి జడ అయితే వేస్తున్నానండి. ఇంకా మా బుడ్డోడు వచ్చేసి మమ్మీ షూ తొడవలేదు మమ్మీ, షూ తొడు లేట్ అవుతుందని ఒకటే గోల్ అనమాట. నువ్వు తిన్నాక నేను బయటికి స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు షూ తుడిచి వేసి తీసుకెళ్తానులే అని అయితే చెప్పాను. అబ్బా వీళ్ళ స్కూల్ ఏమో కానీ మార్నింగ్ టెన్షన్ మామూలుగా ఉండదు కదా. ఒక్కొక్కసారి అయితే అబ్బా ఏంటి టెన్షన్ అయితే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కరెక్ట్గా రెడీ అయితే ఏముండదు, కానీ వీళ్ళు చిన్నపిల్లలు అయ్యేసరికి వీళ్ళని రెడీ చేయాలి, ఇటు మళ్ళీ టిఫిన్ పని చూసుకోవాలి. వీళ్ళు ఒక్కొక్కసారి తినరు కదా, తినిపించడం, ఇంకా అన్నీ షూ తుడవాలి, మళ్ళీ బుక్స్ కూడా అన్నీ చెక్ చేయాలండి. మా బుడ్డోడు అయితే అన్నీ మిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంటికి వచ్చేసి బుక్స్ అన్నీ తీస్తూ ఉంటాడు. మార్నింగ్ నిద్ర లేచాక కూడా బుక్స్ అన్నీ కదిలిస్తూ ఉంటాడండి. ఒక్కొక్క రోజు డైరీ మర్చిపోతాడు, ఒక్కొక్క రోజు టెక్స్ట్ బుక్ మర్చిపోతూ ఉంటాడు. ఇక ఎందుకని డైలీ బుక్స్ కూడా చెక్ చేసి పెడుతున్నాను. పెన్సిల్ అయితే డైలీ పోగొట్టుకుంటూ వస్తుంటాడండి. పెన్సిల్, ఎరేజరు, చాక్మరా బుక్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసి పంపించాల్సి వస్తుంది డైలీ. ఇంకా నిన్నైతే డైరీ మొన్న 1 మంత్ కూడా అవ్వలేదండి, అప్పుడే డైరీ మొత్తం చింపేశాడు అనమాట. మొత్తం కాదులండి, లాస్ట్ పేజెస్ అయితే అట్టా చింపేశాడు. ఇంకా
వాళ్ళ మేడంకి చెప్తే అట్టేయండి కొంచెం, నేను చూసుకోలేదు, స్కూల్లో పిల్లలతో ఆడుకుంటూ చింపేసినట్టున్నాడు అని అయితే అంటుంది. సర్లే అని ఇంకా నేను మళ్ళీ ఆ డైరీకి అయితే అట్టేసానండి. అంటించి గమ్ ఉంటుంది కదా, దాంతో అంటించేసి మళ్ళీ ఇంకొక అట్ట అయితే వేసానమాట. ఇంక ఇట్లా అయితే చేస్తుంటాడండి. నాకు డబల్ పనులు పెడుతూ ఉంటాడనమాట. మచ్చటంగా ఉండనే ఉండడు. ఏం చేద్దాం, ఇంకా మళ్ళీ అలానే వదిలేసామంటే ఇంకా మొత్తం చినిగిపోతుంది కదా, మళ్ళీ కొత్త డైరీ తీసుకోమంటే మళ్ళీ డైరీకి 500 పెట్టాలి. ఇంకా అవసరమని దాన్నే అంటించేసి ఇంకా గమ్ పెట్టి అంటించేసి తర్వాత ఇంకా అట్టయితే వేసేసానండి. ఇదిగో ఇంక పిల్లలిద్దరు అయితే ఇప్పుడు తింటున్నారనమాట. మా బుడ్డోడు ఇంక అప్పటి నుంచి తినకుండా అలానే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అక్కతో పాటు ఇప్పుడు కూర్చొని తింటున్నాడు. ఇక మళ్ళీ చపాతీలు అయితే చేస్తున్నానండి. ఒక 2 అయితే చేశాను. ఇంకా వీళ్ళకి స్నాక్స్కి చపాతీ పెడదామని 2 అయితే చేశానండి. ఇందాక 2 చేశాను కదా, అవి పిల్లలిద్దరు చెరొకటి తింటున్నారు. ఇంకొక 2 చేసి ఇంకా స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను కొంచెం కర్రీ వేసి. ఈరోజు అనుకున్నట్టే లేట్ అయిపోయిందండి. ఇంటి దగ్గరే 9 అయిందనమాట. నేను స్కూల్కి వెళ్ళేసరికి ప్రేయర్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయింది కాబట్టి 1/2 అవర్ మేము అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా అన్వి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. అన్విని పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వచ్చేసాను. ధనుష్ అయితే ప్రేయర్ జరిగే వైపే ఉంటుందన్నమాట ధనుష్ క్లాస్ రూమ్. ఇక అందుకని 1/2 అవర్ ఆగాల్సి వచ్చింది. ఇక 9:30కి అయితే నేను ఇంకా ధనుష్ని వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను 2 చపాతీలు చేసుకొని ఇంకా అందులో కొంచెం కర్రీ వేసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. బంగాళదుంప కర్రీ నాకైతే భలే నచ్చింది. తినేసిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు వేద్దామని మిషన్ దగ్గరికి అయితే వచ్చేసి మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. ఓకే అండి. ఈ రోజుల్లో మనుషులైతే ఎంత ఘోరంగా ఉన్నారండి అసలు. మనకి వచ్చిన దాంతో తృప్తి పడకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలని అత్యాశకు పోతున్నారండి. మనం ఆశపడటంలో తప్పు లేదండి, కానీ అత్యాశకు పోకూడదు కదా. వచ్చిన దాంతో తృప్తి పడితేనే మనకు కూడా మంచిది. కానీ ఇంకా చాలామంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, కానీ వచ్చిన దాంతో తృప్తి చెందకుండా అత్యాశకు పోతూ ఉంటారండి. అలాంటి సందర్భాలలో ఒక్కొక్కసారి ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని పోగొట్టుకున్న తర్వాతే మనకి తెలుస్తుందనమాట. అయ్యో, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇది కూడా పోగొట్టుకునేదాన్ని కాదు అని అయితే అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఒక్కొక్కసారి మనం ఆశతోటే ఉంటామండి. నార్మల్‌గా వచ్చిన దాంతో తృప్తిగానే ఉంటాము. కాకపోతే మన పక్కన ఉన్నోళ్ళు, మన చుట్టాలు, బంధువులు, మన అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అత్యాశ మనలో కలిగేటట్టు చేస్తూ ఉంటారనమాట. దానివల్ల మనమైతే మనకున్న తెలివిని మర్చిపోతూ ఉంటాం. అవును, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే మనకి ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా, ఎక్కువ సంపాదించవచ్చు కదా, ఎక్కువ ఇలా వస్తుంది కదా అన్న అత్యాశకు పోతూ ఉంటామన్నమాట. మన బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో ఉండదు. వాళ్ళు అలా చెప్పినట్టు చాలా తక్కువ మందే ఉంటారండి ఆశతో వచ్చిన దాంతో తృప్తి చెందేవాళ్ళు. చాలా ఎక్కువ శాతం అత్యాశకు పోతూనే ఉంటారండి. అత్యాశకు పోయి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. దీని గురించి నేను ఏదైనా ఒక చిన్న కథ చెప్తానండి. ఒక కప్ప హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఒక హంస దానికి పరిచయం అవుతుందండి. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రుల్లాగా అయిపోతాయి అన్నమాట. ఒకరోజు కప్ప కొలంలో ఉంటుందండి. తామరాకు పైన తేలుతూ హంసేమో ఒడ్డున ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారండి. ఈలోగా ఒక వేటగాడైతే వస్తాడనమాట. హంస మీదకు హఠాత్తుగా వల విసిరేస్తాడు. ఇక వలకలో చిక్కుకుపోయిన హంస అయితే విలవిల్లాడిపోతూ ఉంటుందండి. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడుతుందండి. కానీ వేటగాడు దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టనన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగిందండి. కొంతసేపటికి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకో, నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళగా అతను చెప్పిందంతా విన్న భార్య అన్నది, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అప్పుడు అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పారిపోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది,
నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. విన్నారు కదా, అత్యాశ వల్ల మనకి ఎలాంటి పరిస్థితి దొరుకుతుందో, ఎలాంటి పరిస్థితి లభిస్తుందో, ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితి అయితే వస్తుందండి. అందుకని ఎప్పుడు కూడా మనం అత్యాశ పోకుండా మన దగ్గర ఉన్న దాంతో, మనకి లభించిన దాంతో తృప్తిగా ఉండాలండి. కొన్ని సందర్భాలలో అనుకున్న వాళ్ళ మాటలు కూడా మనం వినకూడదనమాట. మనకి తెలియకుండానే అలా జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ మనం కూడా వాళ్ళు తానా అంటే తందని అనుకుంటూ దురాశకైతే పోకూడదనమాట. ఏదో నాకు తెలిసింది, నాకు అనిపించింది, నేనైతే మీకు చెప్పాను. నాకు తెలిసిన వాళ్ళు ఇలా అత్యాశకు పోయి వచ్చిన దాన్ని పోగొట్టుకున్నారనమాట. అందుకని నేను మీకు ఈ చిన్న కథ అయితే చెప్పాను. ఎప్పుడైనా సరే మనకి ఎంతవరకు లభించిందో అంతవరకే సంతోషంగా ఉండాలి, దాంతో హ్యాపీగా అనిపించాలి. కానీ మనం అత్యాశకి వెళ్ళామంటే ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుందండి. ఇలాంటివి జరగకుండా ఉండాలని నాకు తోచింది, నాకు అనిపించింది. నేనైతే చిన్న కథ రూపంలో అయితే చెప్పాను అనమాట. ఓకే అండి, ఇక్కడైతే నేను మిషన్లో బట్టలు అయితే వేసాను కదా, తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసానండి. గిన్నెలు తోమి ఒక వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఈలోపు మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి ఆరేసాను. ఈలోపు మా వారైతే ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇంకా మిత్రాలో ఇది బుక్ చేశాను కదా, వెళ్ళి తెచ్చుకొని అయితే చెప్పారనమాట. ఇది చూడండి టాప్ అండి, ఇదైతే భలే ఉంది కదా. ఈ టాప్ వచ్చేసి మా వారికి బాగా నచ్చిందంట, నాకు బాగుంటుందని బుక్ చేశారండి. నాకైతే ఇది భలే సెట్ అయిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దీన్ని చూడగానే. మొన్న నేను ఒక జీన్స్ తీసుకున్నాను కదండి, దాని మీదకి ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుందండి. భలే నచ్చిందనమాట నాకు. నిజానికి ఇలాంటివి టాప్ కూడా ఏం లేదండి, పూలుగా భలే ఉంది. అన్ని ఫ్లవర్స్ డిజైన్స్ ఉన్నాయి కదా, సూపర్గా అనిపించిందండి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా? నాకైతే బాగా నచ్చిందండి. మీకు నచ్చటం నచ్చకపోవటం మీ ఇష్టం కదా, అందరికీ అన్నీ నచ్చాలని లేవు కదా, అందుకే అలా అన్నాను అనమాట. ఓకే అండి, ఇంక నేనైతే ఈ వీడియో ఎంతవరకు షూట్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.